అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు ప్రతి ఒక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్లకు కూడా 18 సంవత్సరాలు దాటిన ఒకళ్ళందరికీ గమనిక. ఈ వీడియో చూడండి, అందరికీ షేర్ చేయండి, అందరికీ పడవచ్చు ఈ వీడియో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, చూసి పూర్తిగా చూడండి, మీకే లాభం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జనగణాని జనాభా లెక్క, మళ్ళీ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ సర్వే, దానికి ఓటర్ జాబితా ప్రతి ఒక్క ఇవాళ మనకు స్వతంత్రం వచ్చిన 1947 కాడి నుంచి ఇప్పుడు దాకా ఈసారి జరిగితే 8 సార్లు జరిగినట్టు. ఎస్ఐఆర్ ప్రతిసారి కూడా 20 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు ఒకసారి ఎస్ఐఆర్ జరుగుతూ ఉంటుంది. లాస్ట్ టైం మాకు 2002లో జరిగింది. ఎప్పుడు జరిగినా వచ్చి అధికారులు వచ్చి సర్వే చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలని కొంతమంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్లు ముఖ్యంగా తీసేయాలని కుట్ర పండుతూ ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా ఎస్ఐఆర్ పేరుని అడ్డం పెట్టుకొని ఓటర్ జాబితా నుంచి ఓటర్లు తొలగిస్తున్నారు. మీరు ఎవరు భయపడబాకండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా అర్థం చేసుకొని రానున్న జూన్ 15 నుంచి ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. జూలై 31 వరకు ఈ 40 రోజులు కూడా ఎస్ఐఆర్ చేస్తాం జరిగింది. ఆఫీసర్లు మీ ఇంటి ముందుకు వస్తారు, వాళ్ళకి ఇంట్లో కూర్చోపెట్టండి మర్యాదగా, కంగారు పడవాకండి. వాళ్ళకి ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా లేదా 2002లో, లేదంటే మీరు వేరే చోటు మారి ఉన్నా ఆ డోర్ నెంబర్ చెప్పండి, వెతుకుతారు. దాంట్లో ఉంటే మీకు లింక్ అయిపోయినట్టే. ఒకవేళ మీరు వేయకుండా మీ అమ్మ నాన్న గారి పేరు కానీ ఎవరైనా కానీ పేరు లేకుండా ఆ 2002లో జాబితాలో లేదనుకోండి, మీరు ఇప్పుడు ఏ పేషెంట్ ఉంటారో ఆ ఇంటి డోర్ నెంబర్లో మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ కార్డు, ఆయనకి ఒక ఫోటోతో సహా ఆయనకి అప్పచెప్పండి. ఆయన తీసుకొని మీకు లింక్ చేస్తాం జరిగింది. కాదు 2002లో మన నాన్న కానీ అమ్మకు కానీ తాతకు కానీ ఎవరిది కూడా లింకు లేదనుకోండి, మీకు కంగారు పడవాకండి. మీరు 97కైనా ముందు మీరు పుట్టి ఉంటే మీరు అప్పుడు బర్త్ సర్టిఫికేట్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ రేషన్ కార్డు కానీ ఏదో ఒకటి లింకు ఆయనకి అప్పచెప్పండి, మీకు లింకు చేస్తారు. లేదా మీరు 2000లో పుట్టి ఉంటే మీ అమ్మది కానీ మీ నాన్నది కానీ ఒక ప్రూఫ్ అటాచ్ చేసి మీ బర్త్ సర్టిఫికేట్ మీ ప్రూఫ్ 2 అటాచ్ చేయండి, అది సరిపోయింది. లేదు మీరు 2024 తర్వాత పుట్టి ఉంటే మీ అమ్మది మీ నాన్నది మీది బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే వాళ్ళిద్దరిది రేషన్ కార్డులతో మీ బర్త్ సర్టిఫికేట్ కానీ అటాచ్ చేస్తే అది కూడా మీకు చేస్తాం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈసీ 14 అంశాలు ఇచ్చింది, ఏదో ఒకటి దాంట్లో అటాచ్మెంట్ చేయమని. మీరు కంగారు పడకుండా ప్రశాంతంగా ఆ బిఓలతో పాటు బిఎల్ఏ కూడా 2-3 వస్తారు, వేరే పార్టీ వాళ్ళు. వాళ్ళతో మాకు సంబంధం లేదు. మీరు బిఎల్ఏని జాగ్రత్తగా అప్పచెప్పి మీరు ఆయన రసీదు సర్టిఫికేట్ రాసి మీకు ఒక రసీదు ఇస్తారు. తప్పకుండా రసీదు తీసుకోండి, మీకు ఎవిడెన్స్ ఉంటుంది. వాళ్ళు 2 పేపర్లు తెస్తారు, ఒక పేపర్ ఫిల్ చేసి ఆగియాలా, ఒక పేపర్ ఫిల్ చేసుకుని మీ దగ్గర ఎవిడెన్స్ కోసం పెట్టుకోవాలా. కంపల్సరీగా ఇది పెట్టుకోండి. లేదంటే రానున్న కాలంలో ఈ ఓటర్ల జాబితా నుంచి మీ పేరు తొలగిస్తారు. కొత్తగా మళ్ళీ మీరు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే చాలా అంశాలు పెడతారు, చాలా ఆంక్షలు పెడతారు. దాని తర్వాత ఆ ఆంక్షలు పెట్టుకుంటే మీ తాతల కాలం నుంచి మీ ప్రూఫ్లు తెచ్చుకోవాలా. ఈ అన్ని కష్టాలు మీకు వద్దు. ఒకవేళ మీరు కొత్తగా ఓట్లు పెట్టుకోవాలంటే ఫామ్ 6 ఫిలప్ చేసి తొందరగా అర్జెంటుగా మీరు ఈ 10 రోజుల్లోనే ఆన్లైన్లో మీ ఓటుని 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోండి.
అది లిస్ట్ తీసుకొని మీ దగ్గరకి విఎల్ఓ గారు వస్తారు. ఆయనకి సమాధానం కరెక్ట్గా చెప్పండి. ఈ ఓటుని మీకు కాపాడుకోండి. నిజమైన నాయకుడిని ఎన్నుకోండి. నమస్కారం.